ఆరాధనా సమయం. ప్రభునందు నా ప్రియమైన శ్రోతలారా మరియు దాతలారా, మీకందరికీ ప్రియ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో ప్రేమతో వందనములు మరియు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. శ్రోతలారా మరియు దాతలారా, మీరు మీ కుటుంబాలు మీరందరూ క్షేమంగా ఉన్నారని మీ కొరకు మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మా కార్యక్రమాలు వినుచు మీలో చాలామంది స్పందిస్తూ ఉన్నారు, రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. వారందరిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ మీ అందరి నిమిత్తము మేము దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మరొక కార్యక్రమమునకు ప్రేమతో మీకు స్వాగతం తెలియచేస్తూ వాక్యము నడిపింపు కొరకు, దైవ సహాయం కొరకు ఒక మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన ప్రభువా, మీ అపారమైనటువంటి ప్రేమ కొరకు వందనస్తులమై ఉన్నాం. మించి మమ్మను ప్రేమిస్తూ ఉన్నందు కొరకు దేవా స్తోత్రాలు. ఇంతవరకు నాన్న మా అందరి జీవితాలలో మీరు చేసిన ఒక్కొక్క మేలు, ఉపకారములు, మహోపకారములు అన్నింటినీ మేము జ్ఞాపకం చేసుకుని ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ స్మరిస్తూ ఉన్నాం. ఇక రాబోతున్న దినములలో కూడా మీ విశేషమైనటువంటి కృపను మా మీద ఉంచి మమ్మల్ని అందరినీ తండ్రి కాపాడి భద్రపరచుమని మా ప్రభు, మా రక్షకుడు, మీ ముద్దు కుమారుడైన యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గ్రంథంలో మనం ఆలోచించేటప్పుడు మనకు చాలా సమస్యలకు పరిష్కారం మన పూర్వీకులు అనుభవించటం జరిగింది. కొన్నిసార్లు కొన్ని విషయాలకు పరిష్కారం దొరకని సందర్భాలు కూడా మనకు గ్రంథంలో కనిపిస్తాయి. కొన్నింటికి పరిష్కారం, నివారణ దొరకటం, కొన్నింటికి నివారణ దొరకకపోవటం, కొన్ని పరిష్కరించబడటం, కొన్ని పరిష్కరించబడకపోవటం. కారణాలు ఏమై ఉంటాయి? పరిష్కరించబడకుండా ఉండుటకు కారణాలు ఏమై ఉంటాయి? కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి. మనము ఎదురు చూడనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఊహించనటువంటి వ్యక్తుల ద్వారా కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. అవి కొన్ని పరిష్కారం అవుతాయి, కొన్ని పరిష్కారం కావు. పరిష్కారం అయినటువంటి వాటిని బట్టి మనము సంతోషపడతాం. పరిష్కారం కానటువంటి వారిని గురించి నిరుత్సాహపడుతూ, అధైర్యపడుతూ, భయపడుతూ ఉంటాం. అయితే ఈ రోజుటి వర్తమానం నీ సమస్యకు పరిష్కారం, ప్రివెన్షన్ డే, నివారణ దినము. ఆలోచించారు కదా? ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుందండి. పరిష్కారం లేనటువంటిది సమస్య కాదండి. అసలు అది ఎంత పెద్ద సమస్యనే కానివ్వండి, తప్పకుండా పరిష్కారం ఉంటుంది కదా. పరిష్కారమే లేకుంటే సమస్య ఎక్కడి నుండి వచ్చింది అసలు? ఆలోచించారు ఎప్పుడైనా? నేను మరలా చెప్తూ ఉన్నాను, పరిష్కారమే లేనటువంటిది అసలు సమస్య కాదు. అసలు సమస్య లేదు కదా. అంటే సమస్య ఉంది, సమస్యకు పరిష్కారం కూడా ఉంది. మనము చాలాసార్లు మనకు వచ్చేటటువంటి ఈ కష్టాలలో, ఈ బాధలలో, ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు, లేక ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, మాకే ఎందుకు వచ్చాయి, మాకే ఎందుకు వస్తున్నాయి, మాకే ఎందుకు ఈ బాధలని, ఈ బాధలు రాకుండా చూడండి, ఈ బాధలను తొలగించండి అని మనం అడుగుతూ ఉంటాం. అయితే నేనేమంటానంటే, ఆ బాధలలో, ఆ కష్టాలలో, ఆ సమస్యలలో ఎలా వాటిని అధిగమించాలో, ఆ కష్టాలలో, ఆ బాధలలో ఎలా మనము దేవుణ్ణి మహింపరచాలో ఒక పాఠం, ఒక లెసన్ నేర్పించు ప్రభు అని అడగగలిగితే అది ఇంకా చాలా బాగుంటుంది కదా. కొత్తగా ఉందా ఈ మాట? సమస్య వచ్చిందనుకోనండి, ఆ సమస్యను ఎలా అధిగమించాలో పరిష్కరించమని దేవుని దగ్గరికి వద్దాం.
లేక ఆ సమస్యలో నీ మహిమ కొరకు ఎలా బ్రతకాలో నేర్పించు ప్రభువా అని ప్రభు దగ్గరికి వద్దాం. తప్పకుండా ప్రభు తన బిడ్డలను నడిపిస్తాడండి. అది ఏ సమస్యనే కానివ్వండి. ఇస్సాకునకు వివాహం చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు అబ్రాము గారు మరి ఇస్సాకునకు భార్య విషయంలో తన ఇంటి పెద్దదాసుడైనటువంటి ఎలియాజరునకు అబ్రాము గారు ఆ పనిని అప్పగించారు. అప్పుడు ఎలియాజర్ గారు వెళ్ళి రిబ్కమ్మను తీసుకొని రావటం జరిగింది. ఇక రిబ్కమ్మను ఒంటి మీద తీసుకుని వస్తూ ఉండగా సమీపానికి వచ్చినప్పుడు పొలములో ఇస్సాకు కనిపిస్తాడు. ఆదికాండం 27వ అధ్యాయంలో పొలములో ఇస్సాకు కనిపించినప్పుడు రిబ్కమ్మ ఎలియాజర్ను అడుగుతుంది, మనల్ని ఎదుర్కొనుటకు వచ్చుచున్న ఆయన ఎవరు అంటే, ఆయనే నా యజమానుని కుమారుడు అని ఎలియాజరు రిబ్కమ్మకు సమాధానం ఇచ్చాడు. ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనంలో ఇస్సాకు తల్లి అయిన షారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్యయాయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. దేర్ ఈజ్ ఎ ప్రివెన్షన్ కదండి. నివారణ ఉందా? తప్పకుండా ఉందండి. అయితే అది లేదనుకుంటున్నాం చాలా మందిని. దీనికి నివారణ లేదు, దీనికి పరిష్కారం లేదు అని మరొక విధంగా ఆలోచించి ఆ పరిష్కారం నివారణ దిశగా ఆలోచించకుండా మనము మరోలా ఆలోచించి ఆ సమస్యకు మరికొన్ని సమస్యలు తెచ్చిపెట్టుకుంటూ ఉన్నాం. లేదంటారా? అలాంటి వారు ఎవరు మీకు తెలియదా? తప్పకుండా ఉంటారండి. అంటే అది చాలా సులువైనటువంటిది అయి ఉండొచ్చు, సింపుల్గా సాల్వ్ చేసేటటువంటి ప్రాబ్లం అయి ఉండొచ్చు. కానీ ఆ దిశగా ఆలోచించకుండా దాన్ని మరలా ఇంకా దానికంటే పెద్దదిగా తయారు చేసుకొని లేనిపోని అపోహలు కల్పించుకొని లేనిపోని విధంగా ఆలోచించుకొని లేనిపోని విధంగా అనుమానాలకు అవకాశం ఇస్తూ సమస్యను కాస్త పెద్దగా చేసుకొని ఎంతో దుఃఖానికి లోనైపోతూ, ఎంతో బాధకు లోనైపోతూ, ఎంతో నష్టాన్ని చవిచూస్తూ ఉన్నారు ఈ దినాలలో చాలామంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, నా ప్రియమైన లిజనర్, మై డియర్ డోనర్, ప్రతి సమస్యకు నా యేసునందే పరిష్కారం. ప్రతి సమస్యకు నా యేసే పరిష్కారం. ఆయన దగ్గరే నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది అని నేను ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనమును చూస్తే, అంతటా యూదా వంశస్థులను బెన్యామీనులకును విరోధులైన వారు చెర నివారణ పొందిన వారైరి. చెర నివారణ, చెరలో నుండి నివారణ, చెర జీవితం. వారు అలా అనుకొని ఉంటే చెరలో ఇలాగే ఉంటామని అనుకుంటే అవుతుందా? దేవుడు ముందుగానే చెప్పి పంపించాడు కదా. వారు అక్కడికి బబులోను సామ్రాజ్యమునకు చెరకు వెళ్ళేటప్పుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారి ద్వారా వారికి చెప్పాడు 70 సంవత్సరములు మాత్రమే. 70 సంవత్సరముల తర్వాత వారికి చెర నివారణ జరిగింది. చెర నుండి వారు విడిపించబడ్డారు, బయటికి వచ్చేశారు. వచ్చి యెరూషలేమునకు వెళ్ళి మరలా మందిర నిర్మాణాన్ని ప్రారంభం చేశారు వారు కదా. అంటే అది చెర జీవితమైనా ఇంకొకటైనా దానికి తప్పకుండా పరిష్కారం ఉంది, దానికి తప్పకుండా నివారణ అనేటటువంటిది ఉంది అని నేను జ్ఞాపకం చేసుకోవాలి. మార్కు రాసిన సువార్తలో 5వ అధ్యాయం 29వ వచనంలో అక్కడ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని గురించి రాయబడి ఉంది. ఏమని రాయబడింది అంటే, వెంటనే ఆమె రక్తధారణ కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించింది కదండి. చెర గాని, అస్వస్థత గాని, బాధ గాని, వ్యాధి గాని, రోగము గాని నివారణ అయిందని గ్రహించింది. అంటే నివారణ ఉంది కదా. వ్యాధికి నివారణ ఉంది కదండి, అస్వస్థతకు నివారణ ఉంది,
చెర జీవితానికి నివారణ ఉంది, కుటుంబముల సమస్యకు నివారణ ఉంది, వ్యక్తిగతంగా నీకు వచ్చేటటువంటి సమస్యకు నివారణ ఉంది. అంటే ప్రతి దానికి పరిష్కారం లేక నివారణ అనేటటువంటిది ఉంది అన్న సత్యాన్ని శ్రోతలైన మీరు, వింటున్న మీరు గ్రహించాలి అని ఒక వెల్ విషర్గా నేను కోరుకుంటూ ఉన్నాను కదా. అది ఏదైనా కూడా నా ప్రియమైన దేవుని బిడ్డ, మనం గత వారంలో మనం ఆలోచన చేశాం. సమస్య పరిష్కారం కొరకు ఆలోచించుకోవలసిన విధంగా ఆలోచించుకోకుండా అర్ధాంతరంగా జీవితాన్ని అంతరింప చేసుకుంటున్నారు అని జ్ఞాపకం చేశాను. ఆ మాటను మీకు మరలా జ్ఞాపకం చేస్తూ, ప్రతి సమస్యకు నివారణ ఉంది. అది వ్యక్తిగతమే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎటువంటిదైనా కానివ్వండి, తప్పకుండా నివారణ అనేటటువంటిది ఉంది. ఎలా నివారణ లభిస్తుంది కదా? మన శక్తికి మించి మనకు ఆ సమస్య నుండి నివారించుకునే శక్తి సామర్థ్యం, జ్ఞానం మనకు లేకపోవచ్చు. కానీ ఆ యొక్క సమస్యను అధిగమించే గొప్ప దేవుడు మనకున్నాడండి. ఆయనే మన నివారణ, ఆయనే మనకు విడుదలనిచ్చేవాడు, ఆయనే మన ప్రతి సమస్యకు విడుదలనిచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. అంత గొప్ప దేవుణ్ణి కలిగిన బిడ్డలమైన నీవు నేను ఎందుకండి ఈ చిన్న చిన్న విషయాలకు భయపడటం? ఎందుకండి ఈ చిన్న చిన్న కష్టాలకు మనము బలహీనులం కావటం? ఆయన లేడా? ఆయన చెప్పాడు కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటూ ఉన్నాడు. మరి అంత గొప్ప దేవుడు ఉండగా నివారణ లేదనుకొని, ఇదే జీవితం అనుకొని, ఇదే లైఫ్ అనుకొని కదండి అర్ధాంతరంగా నీ జీవితాన్ని అలా అంతరింప చేసుకోవటం, అది నిజమైన విశ్వాసి లక్షణమేనా? కాదండి. ప్రతి సమస్యకు పరిష్కారం, నివారణ అనేటటువంటిది ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నాహూము గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారించును. చూశారండి, బొత్తిగా, కంప్లీట్గా. అంటే దేవుడు చేసే ప్రతిది కూడాను ది బెస్ట్ అండి తన బిడ్డల విషయంలో. మనము ఎవరికైనా సహాయం చేసినా, లేదా మనకి ఎవరైనా సహాయం చేసినా అది ఒకవేళ తాత్కాలికంగా ఉండొచ్చు, లేదా మరలా అది వచ్చే అవకాశం ఉంది. కానీ దేవుడు మాత్రము బొత్తిగా నిర్మూలన, నివారణ చేసేటటువంటి దేవుడు అన్నమాట. అయితే ఒక్కసారి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన పైన ఆధారపడాలి, లేక ఆయన వైపు చూడాలి. ఆయన పైన ఆధారపడినటువంటి బిడ్డలకు తప్పకుండా ఆయన నివారణ చూపించేటటువంటి దేవుడై ఉన్నాడు. నాహూము గారు చెప్పినట్టుగా బొత్తిగా నివారణ చేస్తాడు. ఇక మరలా ఎప్పటికి కూడాను అటువంటి కష్టం కానీ, అటువంటి సమస్య నీకు రాకుండా, నాకు రాకుండా మనలను విడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో కూడాను పాప నివారణ అనే మాట వ్రాయబడింది. పాపానికి కూడా నివారణ ఉంది, వ్యాధికి నివారణ ఉంది, పాపానికి నివారణ ఉంది, కుటుంబంలో వచ్చే సమస్యకు నివారణ ఉంది, వ్యక్తిగతంగా వచ్చే సమస్యకు నివారణ ఉంది, ప్రతి దానికి నివారణ ఉంది. దేవుని దగ్గరికి వస్తే దేవుడిచ్చే నివారణ మాత్రం ఇక మరి ఎప్పటికి కూడాను వచ్చేటటువంటిది కాదు. అది కంప్లీట్గా ప్రివెన్షన్, నివారణ అయ్యేటటువంటి విధంగా మన దేవుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి నీ జీవితంలో ఆగి ఆలోచించు, ఒక్క నిమిషం ఆలోచించు. నీవు ఏ సమస్యలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, నా యేసే నీకు పరిష్కారం, నా యేసే నీకు విడుదల. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనము మరొక లేఖన భాగాన్ని మనం ఆలోచించుకోగలిగితే, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనంలో, నీ గాయము చేత నీవు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఎలాగు చేయుచున్నాను అంటూ ఉన్నాడు. నీ బాధ నివారణ కాదు, నీ గాయము నివారణ కాదు. కారణం ఏమిటంటే నీ పాపము
విస్తరించినందున. చూశారండి, పాపము విస్తరించిపోయిందంట. ప్రజలు లోకం చెప్పినట్టు, శరీరం చెప్పినట్టు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉన్నారు. అలాంటప్పుడు ఆ రోగానికి నివారణ ఎలా లభిస్తుందండి? కదా, దేవుని దగ్గరికి వచ్చేదానికి బదులుగా దేవుని దగ్గరికి రాకుండా, సమస్య పరిష్కరించుకునేదానికి దేవుని దగ్గరికి రాకుండా, ఆ దానికి నివారణ కొరకు, నొప్పి నివారణ కొరకు నీవు లోకం చెప్పినట్టు, శరీరం చెప్పినట్టు నువ్వు ఆలోచించుకుంటూ నీవు నడుచుకుంటూ ఉంటే నీ పాపం దినదినం అధికమవుతుంది. నీవు ఇంకా తప్పు మీద తప్పు చేసిన వ్యక్తివి అవుతావు. సో అలాంటప్పుడు నీ నొప్పి ఎలా తగ్గుతుందండి? ఎలా నీ నొప్పి నీకు నివారణ అవుతుంది? కాదు కదా, కానే కాదండి. మరి వాక్యం ఇలా చెప్తుంది కదా, నా నొప్పి నివారణ అవుతుందని. మరి ఇంతవరకు అనేక భాగాలు నేను విన్నాను. మరి కుటుంబంలో నివారణ అయింది, మరి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీకి నివారణ అయింది, మరి యూదులు, ఇశ్రాయేలు ప్రజలు చెరసాలలో నుండి వారికి నివారణ లభించింది. మరి నా నొప్పి ఎందుకు నివారణ కావటం లేదు అని నువ్వు ఆలోచించవచ్చు. అందుకే గ్రంథకర్త ఏమంటాడంటే, నీ పాపములు విస్తరించినాయి అంటున్నాడు. అది రీజన్. అసలు నీ పాపాలు విస్తరించినాయి కదా, నీ పాపాలు నువ్వు దాచుకుంటే ఎలా పరిష్కారం అవుతుంది నీ నొప్పి? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడును కదా, నివారించబడును. నేను ఆ మాట జత చేస్తాను. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు నివారించబడును, కనికరించబడును, కృప పొందును, దయ పొందును. అవి దాచుకొని నివారణ కొరకు పరిగెత్తితే ప్రయోజనం ఉందంటారండి? లేదండి. మొట్టమొదట నీలో ఉన్న లోపం, నీలో ఉన్న దేవునికి అయిష్టకరమైనది ఏదుందో దాన్ని విడిచిపెట్టాలి. దాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, క్రీస్తును ప్రేమిస్తూ నీ నొప్పి నివారణ కొరకు నీవు ఆయన పైన ఆధారపడితే తప్ప నీకు నివారణ మార్గమే లేదు. అర్థమవుతుందా నా ప్రియమైన దేవుని బిడ్డ? అంటే నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది, నీ నివారణ నీ చేతిలో ఉంది. నీ వ్యాధి బాగు కావాలన్నా, నీ కష్టము తొలగిపోవాలన్నా, నీ కుటుంబంలో సమస్య పరిష్కరించబడాలన్నా నీ చేతిలో ఉంది. కాబట్టి నీ చేతిలో ఏముందో, నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుస్తుంది. దాన్ని మొట్టమొదటి దేవుని దగ్గర ఒప్పుకునే ప్రయత్నం చెయ్యి. ఆ తరువాత నీకుండే ప్రతి దానికి ఆయన తప్పకుండా నివారణ చూపిస్తాడు. ఇర్మియా గ్రంథం 32 వచనంలో, నా ఎదుట నుండి నీ దుష్ప్రవర్తనను నేను నివారణ చేయను ఉద్దేశించున్నట్లు వారు ఈ పట్టణమును కట్టిన దినము మొదలుకొని ఇది వరకు అది నాకు కోపము పుట్టించుటకు కారణమాయను. దేవుడికి ఒకసారి కోపం వచ్చిందా అనుకోనండి, ఆయన ముందు ఎవరు నిలుస్తారండి? కీర్తనకారుడు 30:5 అంటాడు, నీ కోపము క్షణకాలం ఉంటుంది, నీ దయ ఆయుష్కాలం ఉంటుందంట. ఆయన దయ మన మీద ఆయుష్కాలం ఉంటుంది. నివారణకు బదులుగా ఆయనకు కోపం తెప్పిస్తే విడిపించబడేదానికి లేక విడిపించడానికి ఇక మనకి ఎవరున్నారండి? సాతాను కబంధ హస్తములలో బంధించబడినటువంటి, వ్యాధి బాధల చేత బంధించబడినటువంటి, కష్టముల చేత, సమస్యల చేత బంధించబడినటువంటి మనకు విముక్తి కలిగించుటకు లేక నివారించుటకు మధ్యవర్తిగా వచ్చిన ఆ క్రీస్తే నీ మీద కోపపడితే, ఆ క్రీస్తే నీ మీద కోపపడే విధంగా నీవు నడుచుకుంటే, నీ పాపములు విస్తరిస్తే ఇక నీకు భూమి మీద దిక్కెవరండి? ఇక నీకు ఎవరండి విడుదల? ఎవరి వల్ల కాదండి, ఎవరి వల్ల కాదు. నా యేసే, నా దేవుడే నీకు పరిష్కారం, నాకు పరిష్కారం. అది ఆయన చేస్తే తప్ప ఇక ఎవరు చేసినా అది తాత్కాలికమైన రిలీఫే కానీ పర్మనెంట్గా మాత్రం కాదు. పర్మనెంట్గా నీకు రిలీఫ్ కావాలంటే, శాశ్వతంగా నీ సమస్యను పరిష్కరించబడాలంటే నా యేసు దగ్గరికే రావాలి. ఆయనకు కోపము పుట్టించే క్రియలు చేయకూడదు. నీ పాపము అధికంగా విస్తరించకూడదు. నీ పాపమును దాచుకోకూడదు కదండి.
రొమ్ములో పాపమును దాచుకుంటే పరమందున్న నా దేవుని దృష్టికి వేషధారినవుదును అంటాడు. యోబు గ్రంథం 31:34 కదా. ఇవన్నీ ఆధారం చేసుకొని ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డ, సమస్యకు పరిష్కారం మార్గమేదో చెప్పాను. సమస్య పరిష్కరించకుండా ఉండుటకు కారణాలేవే చూపించాను. చాయిస్ నీది, నిర్ణయము నీది, భవిష్యత్తు నీది. నా దేవుడు మాత్రం తన ప్రేమ కలిగిన హస్తములు చాచి నీ వైపు చూపిస్తూ, నా కుమారుడా, నా కుమార్తె, నా దగ్గరికి రా, నీ భారాన్ని తీసివేస్తాను, నీ భారాన్ని తొలగించి నీకు తేలిక చేస్తానని ఆయన మాత్రం ప్రేమ హస్తములు నీ వైపు చాచి ఉంచి నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. కరుణ కలిగినటువంటి దేవుడు. ఆయన దగ్గరికి వద్దాం, ఆయన్ను క్షమాపణ అడుగుదాం, సమస్యలు పరిష్కరించుకొని ఆనందంగా సంతోషంగా ఈ జీవితాన్ని జీవించి దేవుణ్ణి మహిమపరుస్తూ ముందుకు సాగాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డ, మై డియర్ లిజనర్ అండ్ మై డియర్ డోనర్, మరొకసారి మీకందరికీ నేను విన్నవించుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈరోజుటి వాక్య సందేశమును ఒకసారి మనం నెమరు వేసుకొని మన జీవితంలో సమస్యలు పరిష్కరించబడకుండా ఉండుటకు కారణములేమిటో వాటిని గ్రహించి తెలుసుకుని వాటిని పరిష్కరించుకొని సంతోషముతో ముందుకు సాగాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజుటి కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నదని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ కార్యక్రమం గురించి మీ సలహాలు, మీ అభిప్రాయములు, ముఖ్యంగా మీ ప్రార్థన అవసరతల కొరకు ఫోన్ నంబర్కు సంప్రదించండి. ఎప్పుడైనా మీరు మిస్ కాల్ ఇవ్వండి. నా మొబైల్ సంఖ్య 9480585039. మరొక నంబర్ 9483013136. ఈ కార్యక్రమం మీకు అందించి మీ నుండి సెలవు తీసుకుంటున్నది మీ సహోదరుడు ప్రకాష్ క్రిస్టఫర్. మీ అందరికీ ప్రేమ వందనాలు. ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు మీరు వినిన ఈ కార్యక్రమం మీకందరికీ దీవెనకరంగా మరియు ఆశీర్వాదకరంగా ఉన్నదని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ విధంగా మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ అభిప్రాయములు, మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతలు కింద చూపించేటటువంటి కామెంట్స్లో తెలపాలని మనవి చేస్తూ ఉన్నాను. మరియు ఇంతవరకు మా యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోనకపోయినట్లయితే తప్పక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాము. మరియు మా యూట్యూబ్ ఛానల్స్లో వచ్చే కార్యక్రమాలను గురించి మీ స్నేహితులకు, మీ బంధువులకు, తెలిసిన వారికి పరిచయం చేయాలని ప్రభుపేట మనవి చేస్తూ ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.